ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది. అయితే ఇది నాకు కొత్త కాదు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా కుప్పం ఎమ్మెల్యేని, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండి సుదీర్ఘకాలం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లోని. మళ్ళీ మొదటి ముఖ్యమంత్రి ఇక్కడ అయ్యాను, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాను, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. అదే సమయంలో మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా రాజకీయాలంటే ఆషామాషిగా తీసుకోవడం కాకుండా రాజకీయాల ద్వారా ఒక మంచి పాలసీ తీసుకొస్తే, పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ప్రజల చరిత్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక దేశంలో ఒక మంచి నాయకుడు ఉండి, ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండి, లేకపోతే కుటుంబానికి కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే, సమర్థవంతంగా ప్లాన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అది చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజే మీరు చూస్తే 95లో ఎవ్వరూ ఊహించిన రోజులు విజన్ 2020 తయారు చేశాను. చాలా మంది మాట్లాడారు, చాలా విధంగా విమర్శ చేశారు. ఏ వ్యక్తి అయినా సరే దూరదృష్టి లేకుండా, ఒక డైరెక్షన్ లేకుండా గాలిపటం మారి తిరిగితే జీవితాల్లో ఎవరూ పైకి రారు. కానీ ఏ వ్యక్తి అయినా సరే నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం పనిచేయగలిగితే జీవితంలో ఏదైనా సాధించే శక్తి ఉంటుంది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మొన్నే అంబేద్కర్ జయంతోత్సవాలు గాని ఇవన్నీ మనం జరుపుకున్నాం. ఆయన కూడా ఒక ఆర్డినరీ మనిషే, పేద కుటుంబంలో పుట్టాడు, రాజ్యాంగాన్ని రాశాడు, దూరదృష్టి ఆలోచించాడు. ఈరోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా మిగిలే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా ఒక మహాత్మా గాంధీ దేశం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారు. 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంకొక 20 సంవత్సరాల్లో 100 సంవత్సరాల మనమందరం స్వతంత్ర వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈరోజు మీరు చూస్తే మనం తీసుకున్న నిర్ణయాలు, కొంతమంది తీసుకునే నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి ప్రజల పట్ల శాపాలుగా మారుతాయి. కొంతమంది కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల వల్ల చరిత్ర మారిపోయే పరిస్థితి వస్తుంది. భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే 1991 వరకు ఆర్థిక సంస్కరణలు లేవు. ఆ రోజు ఆర్థిక ఇబ్బందులున్నాయి. మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దేశం యొక్క దశ దిశ మార్చిన విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నే మన్మోహన్ సింగ్ కూడా చనిపోతే అందరం కూడా సంతాపాన్ని నివాళులర్పించాం. ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి పనిచేశారు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది చాలా సందర్భాల్లో ఈ దేశం యొక్క అత్యున్నత స్థాయి తీసుకోవడానికి పనిచేశారు. ఈ సందర్భంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక నాయకుడు ఆలోచన ఎట్టుంటుందంటే, ఈ ద్రవిడ యూనివర్సిటీ రావడానికి కారణం నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ రోజు మేమందరం కూర్చొని ఆలోచించాం. మా ఆలోచన ఆ రోజు, అప్పట్లో 4 రాష్ట్రాలున్నాయి, ఇప్పుడు 5 రాష్ట్రాలైనాయి. దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడ కల్చర్కు ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది.
మన సంస్కృతి సాంప్రదాయాల్ని కలిసి ఐకమత్యాన్ని పెంచే విధంగా ఉండాలి. అందుకని ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు నేను కూడా ఆ నిర్ణయంలో భాగమైనప్పుడు నేను ఆయనతో చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ ప్లేస్ కుప్పం. దానికి కారణం ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కర్ణాటక, కేరళ ఎటు కలవలేదు కాబట్టి 4 రాష్ట్రాలకు అనువైన స్థలం కుప్పం అనే నియోజకవర్గంలో ఈ గుడిపల్లెలో ఈ ద్రవిడ యూనివర్సిటీ పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత నేను వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మళ్లీ అభివృద్ధి చేశాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఇక్కడ కూడా ఎలాంటి పాలన జరిగారో మనం చూశాం. విశ్వవిద్యాలయాలు, దేవాలయాలు వరకు చూసుకోవాల్సిన ఈ విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు క్షేత్రాలుగా మారిపోయిన పరిస్థితి, చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఏది ఏమైనా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు జాతి ఆత్మగౌరవానికి పనిచేసిన ఎన్టీ రామారావు గారిని కూడా ఈ శుభ సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు భారతదేశం ఒక పక్క ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, ఇంకొక పక్కన మీరు చూస్తే టెక్నాలజీ రెవల్యూషన్ 94-95 ఆ ప్రాంతంలో అర్లీ 90s లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యాను. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఆర్థిక సంస్కరణలకి సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ఆంధ్రప్రదేశ్ నాంది కావాలని దానికి శ్రీకారం చుట్టాను. రెండోది, టెక్నాలజీకి తెలుగువారు చిరునామా కావాలని నేను టెక్నాలజీని ప్రారంభించాను. ఎవ్వరికీ తెలియని రోజుల్లో ఐటీని ప్రోత్సహించింది, ఐటీని పెంచింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎవరి చేతుల్లో చూసినా సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ రోజు బిఎస్ఎన్ఎల్ మొనోపలి. ఏదైనా ఒక ఫోన్ చేయాలంటే వారం రోజులు పట్టేది, లైట్నింగ్ కావాలంటే ఒక వారం రోజులు. ఎవరైనా ఆ రోజు ఆపరేటర్ తెలిసిన వాళ్ళు ఉంటే మాన్యువల్ ఎక్స్చేంజెస్ కాబట్టి ఆపరేటర్కి ఒకసారి ఫోన్ చేసి చెప్తే అన్ని కట్ చేసి మన ఫోన్ ఇచ్చేసేవాడు. అలాంటి రోజులవి. ఆ రోజుల్లోనే చైనా చాలా ఫాస్ట్ గా ముందుకు పోతే నేను గట్టిగా ప్రయత్నం చేసి ఆనాటి సక్సెస్ ప్రైమ్ మినిస్టర్స్ తో దేవేగౌడ గాని, గుజరాల్ గాని, తర్వాత వాజ్పేయి గారితో గట్టిగా మాట్లాడి వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఐటీ ఏదైతే కమ్యూనికేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఘనత భారతదేశానికి వచ్చింది. అందులో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీ పోషించింది. నేను ఇచ్చిన రిపోర్ట్ వెంటనే ఆ రోజు యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఒక పక్కన ఆర్థిక సంస్కరణలు, ఇంకొక పక్క ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, ఇంకొక పక్కన విండ్ ఫాల్ గెయిన్ గా యువత ఒక డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ వచ్చింది మన దేశానికి. అన్ని దేశాలు కూడా మీరు ఒకసారి చూస్తే